హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మోడీకి స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి నేరుగా ఆయన హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరి కాసేపట్లో హెచ్ఐసిసికి చేరుకోబోతున్నారు. అక్కడ వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరి కాసేపట్లో హెచ్ఐసిసికి చేరుకోబోతున్నారు ప్రధాని. అక్కడి నుంచి ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఎంతసేపట్లో ప్రధాని అక్కడికి రాబోతున్నారు? మరికొద్ది క్షణాల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్ఐసిసికి చేరుకోబోతున్నారు. కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ ఇప్పటికే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ క్రాస్ అయినట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే హెచ్ఐసిసికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ చేరుకోబోతుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు, హెచ్ఐసిసికి చేరుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డిలు కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి మరి కాసేపట్లోనే వర్చువల్ గా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించనున్నారు, మరికొన్ని వాటికి శంకుస్థాపన చేయనున్నారు. ఏది ఏమైనా మరి కాసేపట్లోనే భారత ప్రధాని హెచ్ఐసిసికి చేరుకోబోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 9,400 పైచిలకు కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని కూడా చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కాన్వాయ్ హెచ్ఐసిసికి చేరుకోబోతుంది. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాయింట్గా చేసిన కార్యక్రమాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్కు శంకుస్థాపన చేస్తారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే జాతీయ రహదారి 167కు సంబంధించి హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది 4 లైన్ల రహదారి. ఈ 4 లైన్ల రహదారికి సంబంధించి ఈ శంకుస్థాపన చేయనున్నారు. గద్వాల నుంచి మహబూబ్ నగర్ వరకు ఇది 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాదాపు 3,180 కోట్ల రూపాయలతోటి ఉంటుంది. హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణం దాదాపు 6 గంటల ప్రయాణాన్ని తగ్గిస్తారు. గతంలో 12 గంటల ప్రయాణం ఉంటుండేది, ఇది 6 గంటల ప్రయాణం అంటే తగ్గిపోతుంది. సుమారుగా సగానికి సగం ప్రయాణం తగ్గిపోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం